అందరికీ నమస్కారం. నేను అల్లం నాగరాజ్ అడ్వకేట్, వరంగల్ బార్ అసోసియేషన్. ఇప్పుడు మనం వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్యలో తలెత్తుతున్నటువంటి సమస్యల విషయంలో ఫ్యామిలీ కోర్టు పాత్ర అనే అంశం పైన మనం చర్చించుకుందాం. ఎందుకంటే వాళ్ళు కష్టపడి వాళ్ళ పేరెంట్స్ అమ్మాయినైనా కానీ అబ్బాయినైనా కానీ మంచిగా ఒక సమాజంలో గుర్తింపు ఉండే విధంగా వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించి ఒక పేరును తెచ్చే విధంగా, ఒక వన్నె తెచ్చే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా ఆదర్శ జంటగా ఉండేటట్టు అమ్మాయి తరపున తల్లిదండ్రులు కానీ అబ్బాయి తరపున తల్లిదండ్రులు కానీ పెళ్లి చేయడానికి ఒక అండర్స్టాండింగ్ తోటి, ఒక మీడియేటర్స్ తోటి, పెద్దలతోటి ఇద్దరికి కూడా వాళ్ళ ఈక్వాలిటీ చూసుకొని, క్వాలిఫికేషన్ చూసుకొని, ఇటేడు తరాలు అటేడు తరాలు అని వెనకట ఏదైతే శాస్త్రబద్ధంగా చెప్పిండ్రో ఆ రకంగా చూసి మరీ వాళ్ళను ఒక జంటగా మారుస్తే జరిగే ఇష్యూస్ ఏంటంటే, ఈరోజు ఫ్యామిలీ కోర్ట్స్ అంత బిజీ ఇంకా ఏ కోర్ట్స్ కూడా ఉండట్లేదు. ఎందుకంటే కోర్టు వరకు వచ్చే సంఘటనలు ఒక 10లో ఒకటో రెండో, మిగతా ఇంక 8 కూడా కోర్టు దానికి రాకుండా కూడా స్ట్రగుల్ అయ్యే బాధితులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇవాళ వివాహ వ్యవస్థ మొత్తం కూడా భ్రష్టు పట్టించింది కేవలం తల్లిదండ్రులనే నేను చెప్తున్నా. ఎందుకంటే సమాజంలో ఒక సామాజిక బాధ్యత లేకుండా పిల్లల్ని కేవలం చదువుకే అంకితం చేసి, వాళ్ళకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలియకుండా చేసి, వాళ్ళకి కేవలం చదువులు, ర్యాంక్స్, ఎంత వాళ్ళకు జాబ్స్ వస్తున్నాయి, ఎంత శాలరీ వస్తుంది, ఈ రకంగా అబ్బాయికి ఎంత వస్తుంది, అబ్బాయి ఏం జాబ్ చేస్తాడు, వాళ్ళ డాడీ ఏం చేస్తాడు, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఈ రకంగానే చూస్తున్నారు. కానీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నారా? ఆ అమ్మాయికి ఒక పెళ్లి మీద ఒక ఆలోచన ఉన్నదా? అసలు పెళ్లి అంటే ఏంది, అత్తగారు అంటే ఏంది, వాళ్ళు సమాజంలో వాళ్ళు భార్యాభర్తగా ఉండాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఒక క్వాలిటీస్ ఏంది, క్వాలిఫికేషన్స్ ఏంది అనేది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది పేరెంట్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఉండాలి. పేరెంట్స్ తరపున పెద్దవాళ్ళు ముందు అమ్మాయిని కూర్చునబెట్టి ఈ రకంగా అడగాలి. అబ్బాయిని కూర్చునబెట్టి అడగాలి. అబ్బాయి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక ఆడపిల్ల నమ్మి మెట్టినింటికి వస్తున్నప్పుడు ఆమెని ఎట్లా చూసుకోవాలి, ఆ రకంగా వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం ఉన్నదా, ఉన్న క్రమంలో దానికి ఒక మీడియేటర్స్, పెద్ద మనుషులు, వాళ్ళు ఒక బాధ్యతాయుతంగా అనుభవపూర్వకంగా చెప్పే మాటలను వినే ఓపిక వీళ్ళకు ఉంటుందా? ర్యాపిడ్గా సంబంధాలు చూస్తున్నారు. ఈ మ్యారేజ్ బ్యూరోలు వచ్చుడు, తర్వాత మ్యారేజ్ మీడియేటర్ సంస్థలు పెట్టుకోవడం, ఈ రకంగా పెళ్ళిళ్ళు కావడం, వాళ్ళ రిలేషన్స్లా అట్లా కాకుండా ఈ రకంగా అవుతున్నటువంటి సందర్భంలో ఏదన్నా కానీ బిఫోర్ దట్ మనకు ఖచ్చితంగా ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఒకరికొకరికి అర్థం చేసుకోవడం, అమ్మాయిని అబ్బాయిని అర్థం చేసుకోవడం, అమ్మాయిని అబ్బాయిని కూడా సపరేట్గా వాళ్ళ ప్రజెన్స్లో ఒక మధ్యలో వాళ్ళ షేరింగ్, అసలు యాక్చువల్ ఏంటిది అది వాళ్ళ ఒపీనియన్ ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడితే కూడా ఏం ఒపీనియన్కి రారు, కంక్లూజన్ కారు. కానీ ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే భార్య భర్తకు, భర్త భార్యకు విలువనియాలి, అత్తమామల కుటుంబాలకు విలువనియాలి, సమాజానికి కూడా విలువనియాలి. ఇస్తేనే అప్పుడు ఆ వివాహ బంధం నిలబడుతుంది. ఇవన్నీ పోయిన తర్వాత ఇక్కడ అండర్స్టాండింగ్ ఏంటంటే భర్త కానీ భార్య కానీ ఆడ కానీ మగ కానీ వాళ్ళు ఏవో కోరికలు కోరుకొని ఇక్కడికి పెళ్ళి అయినాక వచ్చేసరికి ఏమవుతుందంటే అవి నిజ జీవితంలో కొంత ఆచరణ సిద్ధికి నోచుకోకపోయేసరికి ఏమవుతుంది, ఇక్కడ చిన్న కుటుంబాలు అయిపోయినాయి. వెనకటి కాలంలో 10 మందిని 11 మందిని 7గురిని 8 మందిని 6గురిని అట్లా కనేటోళ్ళు. ఇప్పుడు అంటే ఇద్దరు చాలు ఒక్కరు ముద్దు అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన మనం ప్రపంచంలోనే ఇప్పుడు మొదటి స్థానంలో పోయే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ కుటుంబ నియంత్రణ అనేది తీసుకురావడం జరిగింది. ఉన్నది పర్వాలేదు. కానీ ఇంకోటి ఏంటంటే అయినా కూడా ఈ స్పీడీ లైఫ్ స్ట్రగుల్స్ ఇష్యూలలో అందరూ కూడా పేరెంట్స్ కూడా అందరూ అంటే ఉమ్మడి కుటుంబంగా లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి అనేది నా బలమైన సంకల్పం. ఎందుకంటే తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు ఇట్లా ఉంటే కొంత వాళ్ళ పిల్లలు పెరుగుతూ ఉంటే కొంత వాళ్ళ కొన్ని అనుభవాలు వాళ్ళ షేరింగ్ చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు పొద్దున పోయి జాబ్ చేయడం, సంపాదించడం, పిల్లలకు ఫీజు కట్టినమా,
వాళ్ళకి తిండి పెట్టినామా, హోటల్స్ తీసుకుపోయినామా, ఇక్కడ సర్వెంట్స్ వచ్చిండ్రా, ఎక్విప్మెంట్స్ ఉన్నాయా, సెల్ ఫోన్స్ ఇచ్చిండ్రా, వాళ్ళని విచ్చలవిడిగా ఉండడం. ఈ క్రమంలో ఇంటరప్ట్ అయ్యే ఇష్యూ ఏంటంటే ఈ సోషల్ మీడియాలో కూడా మనకి ఇష్టం ఉన్నట్టు అసలు ఏం పద్ధతి పాడు లేకుండా వీడియోస్ పెట్టడం. అసలు ఎవ్వరు కూడా ఎంత ఇంటెలెక్చువల్స్ కూడా వాళ్ళు మనం ఎందుకు అసలు వాట్ ఈజ్ వాట్ అంటే ఏ ఇష్యూ మీద కూడా రాంగ్ అయినా కరెక్ట్ డిస్కషన్ అవుతాను, కరెక్ట్ది కూడా రాంగ్ డిస్కషన్ చేసేంత మేధాశక్తి పెంచుకున్నారు. ఈ వ్యూవర్స్ పెరుగుతున్నారు. అసలు కరెక్ట్ అయింది అసలు వాట్ ఈజ్, ఎందుకంటే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండకుండా ఇష్టం ఉన్న వీడియోలు చేయడం, అవగాహన లేకుండా వీడియోలు చేయడం, పెట్టడం, ఇది వీళ్ళ మీద ఇంపాక్ట్ పడడం. ఈ రకంగా ఇంకా ఇష్టం అసలు నీకు దొరకని వీడియో లేదు యూట్యూబ్లో కానీ, గూగుల్ సెర్చ్లు కానీ, ఇష్యూస్ కానీ, అది కరెక్టా రైటా రాంగా అనేది దానికి ఒక మార్క్ చేయాల్సిన, కొంత కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కూడా కొంత చట్టం పైన ఉన్నటువంటి సందర్భం. ఈ పక్క పెడితే ఇక మ్యారేజు ఫ్యామిలీ కోర్టు బాధ్యత అని మనం టాపిక్ తీసుకున్నాం. ఇప్పుడు మనం టాపిక్ పోయే అంశం ఏంటంటే ఈ రకంగా ప్రీ మ్యారిటల్ లైఫ్ కనుక మనం వాళ్ళ డిస్కషన్ కనుక, కౌన్సిలింగ్ కనుక కాకుండా అయినా కూడా వీళ్ళ అడ్జస్ట్మెంట్ కనుక లేకపోతే అప్పుడు మనకు ఫ్యామిలీ కోర్టుకు వచ్చి వీళ్ళు అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది చట్టబద్ధంగా. ఇక దాని మీద సెక్షన్ చదువుకుంటా పోతే ఏంటంటే భర్త మీద నా భర్త నాకు కావాలి అంటే సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని ఫైల్ చేసుకోవచ్చు. భార్య అయినా భర్త అయినా, భర్త భార్యను కావాలి సంసారానికి నాకు తిరిగి రావాలి అంటే ఫైల్ చేసుకోవచ్చు. బలవంతంగా ఫ్యామిలీ కోర్టు వచ్చి అయితే జడ్జి గారు వచ్చి తీసుకుపోయి తోలేదు లేదు. అక్కడ టైం టేకింగ్ ప్రాసెస్. తర్వాత ఇదంతా అయిపోయాక డైవర్స్ వేసుకుంటారు. లేదు డైవర్స్ అయితే అది అమ్మాయి అయినా ఫైల్ చేసుకోవచ్చు, అబ్బాయి అయినా ఫైల్ చేసుకోవచ్చు. మ్యారేజ్ అయినా 1 ఇయర్ వరకు డైవర్స్ వేసుకోవాలంటే దాని 10 years ఉంటుంది. 1 year దాటితేనే డైవర్స్ వేసుకోవడానికి అర్హత ఉంటుంది కోర్టులో ఫైల్ చేసుకోవడానికి. కానీ 1 year కాదు కదా, ఒక్కొక్కరు రోజులలోనే విడాకుల వరకు వచ్చినటువంటి సందర్భాలు మా దగ్గరకు అనేకం వస్తుంటాయి. కానీ వాళ్ళకి ఏంటంటే ఇది కేవలం నేను అబ్జర్వ్ చేసిన ఒక అడ్వకేట్గా అంటే ఈగోయిజం ఏంటంటే నా కుటుంబం, నా నాన్న గొప్ప, మా అమ్మ గొప్ప, నేను ఇంత చదువుకున్నా, నువ్వు ఈ టైంకి లేస్తాను, ఆ టైంకి లేస్తాను. అసలు కనీసం అది తల్లిగారింటి కాడికి అత్తగారింటి కాడికి చాలా వేరియేషన్ ఉంటుంది. ఒక 2 కుటుంబాలు కలిసినప్పుడు వాళ్ళ అండర్స్టాండింగ్ కావాలంటే వాళ్ళు వైవాహిక జీవితంలో కొంత జర్నీ చేస్తే కనుక అప్పుడు ఏమన్నా వస్తాయి ఇష్యూస్ వస్తాయి. కానీ దాన్ని మనం ముందుకు పోయే క్రమంలో ఉండాలి. కానీ దాన్ని ఇంకా డ్రాగ్ ఆన్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత మనకు ఆడపిల్లకు మెయింటెనెన్స్ ఇస్తారు. మెయింటెనెన్స్ అంటే ఏంది, ఇక్కడ చట్టంలో ఉన్నటువంటి చట్ట పరిధి ప్రకారంగానే భర్త ఏం జాబ్ చేస్తాడు, ఈమె సోషల్ స్టేటస్ ఏంది, ఎక్కడి వరకు ఇవ్వచ్చు. దాన్ని పిటిషన్ వేసిన తర్వాత ఇంటీరియం మెయింటెనెన్స్, మధ్యంత ఉత్తర్వులని, అది ఇంటీరియం మెయింటెనెన్స్ వేసుకుంటే 125 CRPC కింద మెయింటెనెన్స్ వేసుకుంటే అది ఫ్యామిలీ కోర్టులో వేసుకున్న పరిస్థితుల్లో DVC డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఈ మెయింటెనెన్స్ వేసుకుంటే అది గ్రాంట్ అయ్యి కోర్టు చుట్టూ తిరిగి ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మొత్తం అసలు ఒక కుటుంబాలే రోడ్డు మీద పడిపోయే పరిస్థితి. ఒక అడ్వకేట్ గుండి నేను ఇట్లా ఎందుకు చెప్తానా, ఎందుకంటే మీరు వస్తేనే మాకు ప్రాక్టీస్ నడుస్తుంది. కానీ సామాజిక విలువలు పోతానే అని చెప్పి మా బాధ. ఎందుకంటే మీరు మంచిగా ఉండాలి, అవగాహన పెంచుకోండి. మీరు కౌన్సిల్ మేము లీగల్ నోటీస్ పంపిస్తే జెంటిల్గా కొంతమంది వస్తారు, డిస్కస్ చేసుకుంటారు, వాళ్ళు బోత్ పేరెంట్స్ మాట్లాడుకుంటారు, వాళ్ళ తప్పు లేదని ఉంటే సరిదిద్దుకుంటారు, సెట్ అవుతారు. నోటీస్ పంపంగానే ఇంకా అపోనెంట్ అడ్వకేట్ దగ్గర పోతే ఆయన ఒక రిప్లై నోటీస్ పంపిస్తారు. తర్వాత మేము కేసెస్ ఫైల్ చేసి డ్రాగన్ అవుతుంది. కానీ కొద్దిమంది మేము మ్యాక్సిమం అడ్వకేట్స్ మేము ఏం చేస్తాం, వద్దు ఫ్యామిలీస్ అంతా కలిసి ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం. కానీ ఇప్పుడు కలిసి ఉంటే బాగుంటాయంటే వాళ్ళు మా పైన దాడి చేసే పరిస్థితి ఉన్నది. అసలు నువ్వెవరు మాకు చెప్పడానికి అంటే మెచ్యూర్డ్గా వస్తున్నారు. కానీ మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్గా మేము వేరియస్ కేసెస్ చూస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇట్లా చెప్తా అంటే నువ్వు కేసే అంటే నువ్వు కాదు ఇంకోడు అంటే అంత స్పీడ్, అంత తొందరపాటు. తర్వాత ఏమవుతుంది, సరే ఈ హస్బెండ్ ఫెయిల్ అయ్యిండు, ఈ వైఫ్ ఆయనకు ఫిట్ కాదు, తర్వాత దొరికేటోళ్ళని ఫిట్ అవుతారని నువ్వు ఎట్లా గ్యారెంటీ ఇస్తావు? సాధ్యమా అది? మళ్ళీ దేవుడు గీసిన రాత అది ఇది ఎందుకు? నీ రాత నీ చేతుల్లోనే ఉన్నది, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో. ఇంకోటి ఏంటంటే భార్య భర్త విషయంలో ఇది ఒక ఆటల పోటీ కాదు.
నవ్వుల పాలయ్యే పరిస్థితి వస్తుంది. ఇది ఆటల పోటీ అయ్యి ఎవరు గెలవాల్సిన అవసరం ఉండదు. ఇద్దరు కలిసి గెలిస్తేనే ఒక సమాజంలో విలువ దొరుకుతుంది. మీరు భార్యాభర్తగా గుర్తించబడతారు. కానీ కేసెస్ వేసుకుంటూ వచ్చేది ఏం లేదు. జడ్జి గారి దగ్గర కూడా ఆడపిల్ల డైవర్స్ అడిగితే 100కు 90% ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆడపిల్లకు ఫ్యామిలీ లా అట్లా సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఆమెకు నచ్చకుండా భర్త ప్రవర్తిస్తున్నాడు అనే దాని మీద డైవర్స్ ఫైలింగ్ చేసే ఏదైతే గ్రౌండ్స్ ఉంటాయో ఆ గ్రౌండ్స్లో ఆ ఏ ఒక్క గ్రౌండ్ మీద ఉన్నది మినిమం ప్రూవ్ చేయగలిగితే ఫ్యామిలీ కోర్ట్ జడ్జి వారు ఖచ్చితంగా ఆడపిల్లకు న్యాయం చేస్తారు. అదే మగపిల్లవానికి డైవర్స్ అయితే మనకు 10% ఛాన్స్, వాళ్ళకి 90% అయితే మగవారికి 10% ఛాన్స్. ఆమె పిచ్చిది సైకాలజికల్గా డిజార్డర్ అయి ఉన్నా కూడా కోర్టు ఏం చెప్తుంది అంటే తీర్పు 2 years వరకు ఆమెను ట్రీట్మెంట్ చేయించి అబ్జర్వేషన్లో పెట్టుకోవాలని చెప్తుంది. ఈవెన్ దో ఆమె ఇంకేమన్నా తప్పుడు పని చేసినా ఏదన్నా అడల్టరీ కింద 497 కింద అంటే ఇంకా అక్రమ సంబంధాలు ఉన్నా కూడా మనం ప్రూవ్ చేసేది కూడా కష్టం మగవారికి. ఈ ఫ్యామిలీ కోర్టులు, ఈ చట్టాలు, ఈ వ్యవస్థ కంటే మనకున్న చట్టం ఒకటే చట్టం. మనము సమాజానికి కట్టుబడి ఉండే చట్టమే సోషల్ జస్టిస్ అనేది, న్యాచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది చట్టం. కాన్స్టిట్యూషన్ మొత్తం మీద, మ్యారేజ్ యాక్ట్స్ మొత్తం మీద కూడా ఇవాళ ద గ్రేట్గా చెప్పుకునేది ఏంటంటే ముస్లిం మహిళలకు కూడా మన దేశంలో, మన సెక్యులర్ కంట్రీలో ముస్లిం మహిళలకు ఎంత దారుణం అంటే ఓ నాయన ఇది జనాభా పెరుగుతుందిరా అయ్యా. ఈ జనాభా మన ప్రపంచ దేశంలో మన భూభాగం ఎంత, జనసాంద్రత ఎంత అంటే ఇప్పుడు మనం చైనాను బీట్ చేసే పరిస్థితిలో ఉన్నాము. అంటే ముస్లిం కంట్రీలలోనేమో కుటుంబ నియంత్రణ ఉంటుంది, భారతదేశంలో కుటుంబ నియంత్రణ ఉండదు. ఇంత ఘోరం, ఇంత దారుణం ఇది పరిస్థితి. ఇట్లుంటే ఈ వైవాహిక జీవితం గురించి మాట్లాడుకుంటే ముస్లిం అనేటోడు వాడు 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అట ఇండియాలో. అల్లా వచ్చి చెప్పిండటానికి చెప్పిండు. కానీ వాళ్ళు పిల్లలు ఏం ఇప్పుడు ఒకరిద్దరిని కంటేనే కష్టం రానైనా అంటే వాళ్ళు ఇదంతా కూడా ఈ పరిస్థితి డజన్ల కొద్ది పిల్లలని కనుడు. దానికి 3 తలాక్ చట్టం భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎట్లా ఎవరైనా కానీ రైటే. ఎందుకంటే ముస్లిం మహిళలకు స్వేచ్ఛనిచ్చిండ్రు. సెక్యులర్ కంట్రీ అంటారు ఇదంతా కూడా ఒక మతతత్వ పార్టీ అది ఇదని. ముస్లిం మహిళలకు స్వేచ్ఛనిచ్చారు. 3 తలాక్ రద్దు చేశారు. 3 తలాక్ అనేది చాలా నేరం. 4 పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఏకకాలంలో. ఒక భార్యకు 3 తలాక్ చెప్తే మళ్ళీ ఇంకో పెళ్ళిని ఆమె ప్లేస్లో ఇంకో ఆమెను చేసుకోవచ్చు. అంటే ఇది ఒక మిషనరీ లెక్క. పిల్లలను కనుడు వదులుడు. ఈ రకంగా అందరికీ సమన్యాయం, అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం ఉండే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తుంది భారతదేశంలో. దీనిపైన చర్చ పెట్టండి. ఎందుకంటే ఫ్యామిలీలా కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే ఆ దేశానికి ఒక ఔన్నత్యంగా మన గుర్తింపు పొందుతుంది. ఇప్పుడు భారతదేశానికి ఒక హిందూ దేశంగా, ఒక మంచి సంస్కృతి గల దేశంగా ప్రపంచ దేశాలు అడాప్ట్ చేసుకున్నటువంటి సందర్భాలను ఈ వైవాహిక జీవితం ఏదైతే ఉన్నాయో మనం ఫారెన్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవద్దు. ఈ లివింగ్ రిలేషన్లని, నీ బొందల రిలేషన్లని ఇవన్నీ కాదు. ఏదన్నా ఉన్నా కూడా వివాహ వ్యవస్థ అనేది పటిష్టంగా ఉంటేనే ఆ దేశంలో సుసంపన్నగా దేశంగా మారుతుంది. మనం మన కల్చర్నేమో ఫారెన్ అడాప్ట్ చేసుకుంటే ఫారెన్ కల్చర్నేమో ఇక్కడ అడాప్ట్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రకంగా ఇక మనం చట్టము, న్యాయము, ఇవి 125 సిఆర్పిసిలు, సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్, సెక్షన్ 13 డైవర్సు, సెక్షన్ 13(1)(b) ఏది మ్యూచువల్ కాన్సెంట్ డైవర్స్ అంటే భార్యాభర్త ఇద్దరు అనుకొని విడిపోవడం, పర్మనెంట్ అలిమనీ అని, ఇవన్నీ కోర్టు దగ్గరకు వచ్చి ప్రూవ్ అయ్యేది ఎక్కడిది. మేము నోటీస్ పంపితే ఏమని పంపుతారు? ఎవరైనా మేము జెంటిల్గా నా క్లయింటే నా గ్రేటు మంచోడు అని అంటాం, నా అపోనెంట్ని మేము బురద జల్లే విధంగానే నోటీస్ పంపుతాం. ఫ్యాక్ట్స్ మనం డిస్క్లోజ్ చేసేది లేదు కదా, చేస్తే ఇట్స్ కన్ఫెషన్ మీద కన్విక్షన్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇవి చట్టము, ఇవన్నీ న్యాయము, ఫ్యామిలీ కోర్టు పక్క పెడితే ఫ్యామిలీ కోర్టులో కూడా అనేక సంస్కరణలు వచ్చినాయి. పాపం మహిళా జడ్జెస్నే నియమిస్తున్నారు. మన కోర్టు వారు కూడా సుప్రీంకోర్టు నుండి కూడా, హైకోర్ట్స్ నుండి కూడా డైరెక్షన్స్ ఉంటున్నాయి. వాళ్ళకి స్పెసిఫిక్గా వాళ్ళకి టైం ఇస్తున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కానీ కోర్టు అనగానే వాళ్ళకు ఒక ఎక్కడికో ఏమో పోయినట్టు ఆ కల్చర్ రాకుండా కూడా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కూడా ఫ్యామిలీ కోర్ట్స్ను క్రియేట్ చేస్తున్నారు. జడ్జెస్ వాళ్ళు కూడా
ఆ వివాహ వ్యవస్థకు వాళ్ళు కట్టుబడి ఉండి వాళ్ళు కూడా కౌన్సిలింగ్ చేస్తున్నారు. కొంతమంది జడ్జెస్, చాలామంది జడ్జెస్ వాళ్ళు ఇంత చేసినా కూడా ఇది కాని పక్షంలో విడిపోయినా కూడా ఈ దేవుడిచ్చిన చిన్న జీవితాన్ని ప్రశాంతంగా బతుకునరా అని వాళ్ళు జడ్జెస్ చెప్తున్నారు, మేము చెప్తున్నాం, ఈ వ్యవస్థ చెప్తున్నారు. దయచేసి దీని మీద నేను కంక్లూడ్ చేయబోయే ముందు సోషల్ మీడియా వాళ్ళు దయచేసి కొంత మనం కూడా ఒక అమ్మ నాన్న కంటే పుట్టినము, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడద్దు, మనం సమాజానికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, కానీ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. మనం న్యాయవాదిగా కూడా మేము తప్పుడు కేసులు వేయడం అనేది కూడా సమంజసం కాదు. మ్యాక్సిమం ఏంటంటే మనం ప్రీ కౌన్సిలింగ్ ఇస్తాము ఖచ్చితంగా. మేము చెప్పింది కొద్దిగా అనుభవపూర్వకంగా ఉంటుంది, అందుకని వినండి. ఫ్యామిలీ మ్యాటర్ అనేది కుటుంబాన్ని రోడ్డు మీద వేసుకోవద్దు. ఇంకా పిల్లలు అయితే ఏదైతే ఉంటారో వాళ్ళ పిల్లలు ఉంటారు, మీ ప్రభావం మీ పిల్లల మీద పడుతుంది. మీ వాళ్ళకు ఉన్నటువంటి మానసికంగా శారీరకంగా డ్యామేజ్ అవుతారు. వాళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారుతారు, మీకు ప్రమాదంగా మారుతారు. ఇవన్నీ కూడా ఆలోచించుకోండి. పెళ్ళి చేసుకునేటప్పుడు ఇదంతా కూడా 100కి 94-96% అడ్జస్ట్ అయితేనే భర్త భార్యను అడ్జస్ట్ అయితేనే సంసారం నిలబడుతుంది తప్ప నేను గెలవాలి నువ్వు గెలవాలంటే ఇద్దరు ఓడిపోతారు, రోడ్డు మీద పడతారు. భార్యాభర్తలు ఎవ్వరు గెలవరు, ఇద్దరు కలిస్తేనే మీకు ఒకటే ప్రైజ్ ఇస్తారు. అదే మీకు సంసారం అనే ప్రైజ్ ఇస్తారు, ఆ అవార్డు ఇస్తారు, ఆ రివార్డు ఇస్తారు. ఆ రివార్డు కోసం గుర్తింపు పొంది ఒక బాధ్యతాయుతంగా పిల్లలకు కూడా మీ గొడవలు మీ పిల్లల మీద రుద్దకండి. అందుకని జాగ్రత్తగా వివాహ వ్యవస్థను దాన్ని భగ్నం కలగకుండా మంచిగా పవిత్రమైన ఇదొక దైవ కార్యంగా మంచిగా సామాజిక విలువలతో బతకాలని చెప్పి ప్రతి భార్య భర్తకు ఈ వీడియోను నేను డొనేట్ చేస్తున్నా. సమాజంలో మీకు ఏ క్లారిఫికేషన్స్ కావాలన్నా సింగిల్ రూపాయి కూడా లేకుండా మీరు రండి. మీకేమన్నా కాన్ఫ్లిక్ట్స్ ఉంటే భార్య భర్త ఇద్దరు కలిసి నా ఆఫీస్కి రండి. నా నంబర్ కూడా ఈ ఛానల్ వాళ్ళు స్క్రోల్ చేస్తారు. నేను మీకు 1 రూపీ ఛార్జ్ చేయకుండా మీరు సమాజంలో ఒక విలువగా బతుకుతారు అంటే మీరు ఇక్కడికి వచ్చి పంచాయతీ పెట్టుకుంటే నేను కూడా యాక్సెప్ట్ చేసే పర్సన్ కాదు. ఖచ్చితంగా మేము ఉన్నట్టు చెప్తాం, తర్వాత మీ కర్మ మీ ఇష్టం. అందుకని దయచేసి అందరూ కూడా ఫారెన్ కల్చర్ని అడాప్ట్ చేసుకోకుండా మన ఇండియన్ కల్చర్ను ఫారెన్కి ఇస్తున్నాం, ఇంకా దీన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ముస్లిం మహిళలకు బీజేపీ ఇచ్చిన వరాన్ని కాపాడుకొని ఎక్కడన్నా మీకు అన్యాయం జరిగితే మీకు కూడా చట్ట ప్రకారంగా ఖచ్చితంగా మీరు చట్టాన్ని ఆశ్రయించి మీరు క్రిమినల్ కేసెస్ పెట్టచ్చు. మీ భర్తలపైన 3 తలాక్ రద్దు అయింది, ఖచ్చితంగా మీకు కూడా ఫ్యామిలీ కోర్టులో మీకు పూర్తి హక్కులు ఉంటాయి, మీకు మెయింటెనెన్స్ వర్తిస్తుంది, అన్నీ కూడా ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, మీకు చట్టపరంగా పూర్తి హక్కులు ఇచ్చిండ్రు. యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా వస్తుంది. అందరికీ ఒకటే న్యాయం, దేశం మొత్తం కూడా ఒకటే ధర్మం ఒకటే న్యాయం విధంగా ముందుకు పోతున్నది. మన దేశానికి రానున్న తరాలు మంచి ఉజ్వల భవిష్యత్తుకి ఇచ్చే బాటను మనకి ఇప్పుడున్నటువంటి నాయకులైతేనేమి మన మేధావులైతేనేమి ఇస్తున్నారు. ఖచ్చితంగా మంచి రోజులు వస్తాయని చెప్పి కుటుంబ వ్యవస్థ మంచిగా ఉండాలని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను.